హరే కృష్ణ దత్తు ప్రభు మ్యూట్లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభు వినబడుతుందా? దత్తు ప్రభు హరే కృష్ణ. మీరు మ్యూట్లో ఉన్నారు, బట్ ఈ కీర్తన స్టార్ట్ చేద్దాం. జయ కుంజ బిహారీ జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ కుంజ బిహారీ జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జన వల్లభా జయ గిరివరధారి జయ గోపీ జన వల్లభా జయ గిరివరధారి జయ గోపీ జన వల్లభా జయ గిరివరధారి జయ గోపీ జన వల్లభా జయ గిరివరధారి యశోదనందన భజ జనరంజన యశోదనందన భజ జనరంజన యశోదనందన భజ జనరంజన యశోదనందన భజ జనరంజన తీరావనచారి యమున తీరా వనచారి యమున తీరావనచారి యమున తీరా వనచారి జయ కుంజ బిహారీ జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జన వల్లభా జయ గిరివరధారి జయ గోపీ జన వల్లభా జయ గిరివరధారి యశోదనందన భజ జనరంజన యశోదనందన భజ జనరంజన తీరావనచారి యమున తీరా వనచారి జయ కుంజ బిహారీ జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ రామ
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. జయ ప్రభుపదా 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 జయ ప్రభుపదా. జయ ప్రభుపదా 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 జయ ప్రభుపదా. జయ గురుదేవా 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 జయ గురుదేవా. జయ గురుదేవా 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 జయ గురుదేవా. నిత్యాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్యాయ గౌర హరి బోల్. నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. నిత్యాయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్యాయ గౌర హరి బోల్. నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. हरिनाम संकीर्तन यज्ञ की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. हरे कृष्ण. हरे कृष्ण दत्तु प्रभु. हरे कृष्ण विजय माता जी. थैंक यू फॉर ज्वाइनिंग. हरे कृष्णा प्रभु जी. हरे कृष्ण माता जी. दंडवत प्रणाम. दंडवत प्रणाम माता जी. थैंक यू. लास्ट चैप्टर जॉइनर. थैंक यू सो मच माता जी. इन्वोकेशन प्रेयर्स चदिवि మనం స్టార్ట్ చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. ఓం 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 అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంకితం. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసవి గౌరభక్త వృంద. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర్ భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణాం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ మాతాజీస్ ప్రభుజీస్ జాయిన్ అయ్యేందుకు. సో ఇది 18th చాప్టర్ వరకు రీచ్ అయినాం మనము. ఈవెన్ దో లైక్ 2024 బ్యాచ్ 13-14 మంత్స్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, బట్ మీ ఓపికతో ఇంతవరకు వచ్చాము. సో థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది కొన్ని క్లాస్ అటెండ్ అయినా, అనితక్క చాలా మందికి క్లాస్ అటెండ్ అయింది. సెకండ్ బ్యాచ్. థ్యాంక్ యూ అనితక్క సో మచ్. మీ వల్లనే క్లాస్ ఇంతవరకు కంటిన్యూ అయింది. థ్యాంక్ యూ విజయ మాతాజీ, మీరు కూడా అప్పుడప్పుడు జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దత్తు ప్రభు మీరు రీసెంట్గా జాయిన్ అయ్యారు. సో డెఫినెట్గా టైం కుదరడం లేదండి, అందుకనే జాయిన్ అవడం లేదు. ఇది పర్వాలేదు డిపెండ్స్ టైము, అందుకని ఈయన ఇంట్లోనే ఉంటారు.
పర్వాలేదు మాతాజీ, అయినా మీరు టైం తీసుకుని అప్పుడప్పుడు జాయిన్ అయ్యారు. సో థ్యాంక్ యూ మీ వెరీ అప్పుడప్పుడు నేను మీ రికార్డింగ్స్ వింటాను ప్రభుజీ. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. సో థ్యాంక్ యూ. డెఫినెట్గా నాకు క్వాలిఫికేషన్ లేదు భగవద్గీత చెప్పడం కానీ, బట్ ఓన్లీ గురు మహారాజ్ ఆర్డర్తో జస్ట్ ప్రయత్నం చేశాను, రీడింగ్ చేశాను. బట్ ఇట్ వాజ్ వెరీ ఏమంటారంటే వెరీ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఆల్సో. అంటే భగవద్గీత ఒకరితో షేర్ చేసుకుంటే అప్పుడు మనకి రియలైజేషన్స్ ఫర్మ్ అవుతాయి, మనకి ఇంకా అంటే దృఢంగా మన విశ్వాసం వస్తుంది. సో సో ఫైనల్గా మనం 18 చాప్టర్కి వచ్చాము. సో లాస్ట్ వీక్ 17 చాప్టర్ చదువుకున్నాము. సమ్మరైజ్ చేస్తా అంతక. ఎస్ ప్రభుజీ, శ్రద్ధాత్రయ విభాగాల్లో మనము తపస్సు గురించి తెలుసుకున్నాం ప్రభుజీ. తపస్సు గురించి ఒకటి శారీరక తపస్సు ఆల్రెడీ నేర్చుకున్నాము. అంటే దేవుని తపస్సులో 3 రకాలు: శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. శారీరక తపస్సు అంటే దేవదేవుని, బ్రాహ్మణులను, పెద్దలను గౌరవించడము, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస, ఇవి శారీరక తపస్సు వస్తుంది. వాచిక తపస్సు అంటే నిత్యమైనది, లాభకరమైనది, ఇతరులను కలత చెందకుండా మాట్లాడేది, మనం మాట్లాడేది, ఇది వాచిక తపస్సు. ఇది మనము నిత్యము వైదిక శాస్త్రాలను చదవడం కూడా వాచిక తపస్సులో ఉంటాయి. మానసిక తపస్సు అంటే సంతృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మ నిగ్రహము, స్వీయ అస్తిత్వాన్ని శుద్ధిపరచుకోవడం అనేవి మానసిక తపస్సు. మనము ఇంద్రియ భోగం గురించి చాలా ఆలోచిస్తాము. అందుకోసమే మన మనసు కంట్రోల్లో ఉండదు. మనం ఎంతెంత ఇంద్రియ భోగం గురించి ఆలోచిస్తామో, మనసును బాగా యూజ్ చేసుకుంటామో, అది మనసు వినకుండానే అయిపోతుంది. దీనికి ఉత్తమమైన మార్గం ఏంటంటే మనం కృష్ణ కాన్షియస్ లో ఉండాలి. మన మాటలు ఏదైనా నిష్కపటంగా మాట్లాడాలి. మన అస్తిత్వాన్ని అప్పుడు శుద్ధిపరచుకోవడం అవుతుంది. ఇది మానసికంగా, ఇది అందరికీ చాలా యూస్ఫుల్. మానసికంగా ఉండాలి. ఈ 3 శారీరక, వాచిక, మానసిక, ఈ 3ను భౌతిక లాభాలను ఆపేక్షించకుండా మనము భగవంతుని కొరకే ఈ 3 తపస్సులు చేస్తే అది సాత్విక తపస్సు అవుతుంది. మనము రాజయోగి తపస్సు ఏంటంటే సత్కారము, గౌరవము, పూజలు పొందడానికి గర్వంతో చేసేటివి రజోగుణంలో ఉన్నదిగా చెప్పబడుతుంది. ఇది స్థిరంగా ఉండదు, శాశ్వతం కూడా కాదు. తమో గుణంలో ఉన్న తపస్సు ఎలా ఉంటుందంటే వాళ్ళు తమని హింస పెట్టుకుంటారు, ఇతరులను కూడా హింస పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ హిరణ్యకశిపుడు, రావణుడు ఎట్సెట్రా వీళ్ళు ఉంటుంది. మళ్ళీ దానం గురించి తెలుసుకున్నాం ప్రభుజీ. దానం కూడా 3 రకాలుగా ఉంటుంది. మనం ప్రతిఫల అపేక్ష లేకుండా సరి అయిన సమయంలో, సరి అయిన ప్రదేశంలో యోగ్యులైన వారికి ఇచ్చే దానమే సత్వగుణం అంటుంది. అది సూర్యగ్రహణ కాలంలో ఇచ్చేది, తీర్థయాత్రల్లో ఇచ్చేది, బ్రాహ్మణ్కి, వైష్ణవునికి మాసాంతరంలో ఇచ్చేది సత్వగుణం కిందికి వస్తుంది. రజోగుణంది దానం ఏంటంటే ఏదో మనము రిటర్న్ గా ఏదన్నా ఒకటి ఫలం కోరుతూ సకామ, ఇదేమో నిష్కామ కర్మతో చేయాలి, ఇదేమో సకామ కర్మతో చేసేది రజోగుణంలోకి వస్తుంది. తమో గుణంలో అంటే మనం అయోగ్యులైన వాళ్ళకు దానం చేయడం ప్రభుజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీదాయిని ఉండని వానికి దుర్వ్యసనాలకో దేనికో మనం మనీ అట్లా ఇస్తే అది మనకు అయోగ్యం అవుతుంది. మనము ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కూడా అట్లా ఇస్తే మనం ఎలిజిబుల్ కాదని కూడా ఇచ్చారు ప్రభుజీ. మనం అట్లాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకు ఒక ప్రసాదము లేకుంటే డివోషనల్ బుక్స్ అలా ఇవ్వాలి. మళ్ళీ సృష్టారం నుండే ఓం తత్సత్ గురించి కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. భగవంతుని ఓం తత్సత్ గురించి తెలుసుకున్నాము. భగవంతుని ప్రీత్యర్థము కొరకు వేద మంత్రాలు చదివేటప్పుడు, యజ్ఞాలు నిర్వహించేటప్పుడు బ్రాహ్మణులు ఈ 3 సంజ్ఞా పదాలను యూజ్ చేస్తారు.
ఓం అంటే శాస్త్ర విధుల ప్రకారము ఇది కొంచెం పాయింట్స్ చూస్తాం ఎందుకంటే ఇంపార్టెంట్ ఇవి. శాస్త్ర విధుల ప్రకారము యజ్ఞం, దానం, తపస్సు వంటి కర్మలను చేపట్టే తత్వయజ్ఞులు పరమ పురుషుని పొందడానికి సర్వదా ఓంకారంతోటే ప్రారంభిస్తారు. ఓం తద్విష్ణు పరమం పదం అంటే విష్ణు భగవానుడి పాద పద్మములే పరమ భక్తి పరము అని ఉంటుంది. తత్ అంటే ఫలవాంఛ లేకుండా మనిషి తత్ పదముతో నానా రకాల యజ్ఞాలను, తపస్సులను తప్పక నిర్వహించాలి. భవబంధం నుండి విముక్తిని పొంది ఆధ్యాత్మిక లోకానికి, భగవద్ధామానికి చేరుకోవడానికి ఈ కార్యాలు కంపల్సరీ చేయాలి. సత్ అంటే ఓన్లీ శ్రీకృష్ణుని ప్రీత్యర్థం చేసే కార్యాలన్నీ సత్ కిందికే వస్తాయి. భగవంతుని పైన విశ్వాసం లేకుండా చేయబడే దానము, తపస్సు అసత్ అంటారు ప్రభుజీ. ఇది శాశ్వతం కాదు. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే అర్జునునికి ఇది ఇలాంటి అసత్ కార్యాలు చెయ్యొద్దు, అది ఈ జన్మలో కానీ తర్వాతి జన్మలో కానీ రెండింటిలోనూ పనికి రాదు అర్జున అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ప్రభుజీ. ఇది నేర్చుకున్నాం ప్రభుజీ. మనము ఇన్ని రకాలు దానాలు రకాలు, యజ్ఞాలు రకాలు, ఆహారం అలవాట్లు ఇవన్నీ నేర్చుకున్నాం ప్రభు. తపస్సు లాస్ట్ కి ఓం తత్సత్ కూడా నేర్చుకున్నాం ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అనిత, మంచి సమ్మరైజ్ చేసినాం. సో మోస్ట్లీ ఇదంతా లైక్ గుణాల గురించి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు 17th చాప్టర్లో. 18th చాప్టర్లో కూడా మళ్ళీ సమరైజ్ చేస్తున్నాడు. 18th చాప్టర్లో సెకండ్ చాప్టర్ మనం విన్నాం కదా, అది కూడా ఒక గీత సమరీ లాగా. ఏ మంచి స్క్రిప్చర్ అయినా, ఎవరైనా మంచి స్పీకర్ కూడా ఎవరైనా మీరు చూసాను అనుకో, వాళ్ళు చెప్పిన క్లాస్ అంతా అయినంత లాస్ట్ లో సమరైజ్ చేస్తారు. అంటే అది బెస్ట్ అనమాట, అంటే ఆ మెథడ్ బెస్ట్. అందుకే కృష్ణుడు లాస్ట్ భగవద్గీత అంటే 17 చాప్టర్స్ లో భగవద్గీత అంతా అయిపోయింది, కానీ మళ్ళీ ఒకసారి 18th చాప్టర్ లో మళ్ళీ సమరైజ్ చేస్తున్నాడు. సో దత్తు ప్రభు మీరేమన్నా షేర్ చేస్తారా? ఇవన్నీ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పారు కదా ప్రభుజీ. ఇవన్నీ ప్రకృతి త్రిగుణాలతోటే ముడిపడి ఉంటాయి అని కూడా మన క్లాస్ లో కూడా వచ్చింది ప్రభుజీ. ఇది లాస్ట్ కృష్ణ చైతన్యంలో ఉండి ఎప్పుడు భగవంతుని స్మరిస్తూ ఉండడమే మనకు మంచిదనే ప్రతి దాంట్లో వస్తుంది కదా ప్రభుజీ. అందుకని ప్రతి జీవుడు ఈ త్రిగుణాల్లో చిక్కుకుంటాడు అనమాట. దానికి మనం అతీతంగా ఉండాలి. దాని పైకి వెళ్తే అప్పుడు మనము కృష్ణుని అర్థం చేసుకోగలుగుతాం, గోలోకానికి వెళ్ళగలుగుతాం. సో అది కృష్ణుడు మెయిన్ సమరైజ్ చేస్తున్నాడు. సో దత్తు ప్రభు మీరేమైనా షేర్ చేస్తారా? మ్యూట్లో ఉన్నారు ప్రభు, మ్యూట్లో ఉన్నారు, వినబడట్లేదు. మీరు మాట్లాడుతున్నారా దత్తు ప్రభు? నాకు వినబడట్లేదు. ఓకే, అంటే మీకు అది ప్రాబ్లం ఉందేమో. విజయమాతాజీ మీరేమైనా షేర్ చేస్తారా? కంటిన్యూ చేద్దామా? కంటిన్యూ చేయండి ప్రభుజీ. ఓకే, 18th చాప్టర్ స్టార్ట్ చేస్తాను. ఓకే. సో 18th చాప్టర్ తెలుగులో ముగింపు, సన్యాసము యొక్క పూర్ణత్వము, కంక్లూజన్, ద పర్ఫెక్షన్ ఆఫ్ రినౌన్సియేషన్. ఓకే, టెక్స్ట్ నెంబర్ 1. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వం ఇచ్ఛామి వేదితుం త్యాగస్య చ ఋషికేశ పృథక్ కేశీనిసూదన. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వం ఇచ్ఛామి వేదితుం త్యాగస్య చ ఋషికేశ పృథక్ కేశీనిసూదన. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వం ఇచ్ఛామి వేదితుం త్యాగస్య చ ఋషికేశ పృథక్ కేశీనిసూదన.
కేశీనిషూదనా. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada Srila Prabhupada ki jai. Translation. Arjuna said, O mighty armed one, I wish to understand the purpose of renunciation, tyaga, and of the renounced art of life, sannyasa, O killer of Kesi demon, master of the senses. Purport. Actually, the Bhagavad Gita is finished in 17 chapters. The 18th chapter is a supplementary summarization of the topics discussed before. In every chapter of Bhagavad Gita, Lord Krishna stresses that devotion service unto the Supreme Personality of Godhead is the ultimate goal of life. This same point is summarized in the 18th chapter as the most confidential path of knowledge. In the first 6 chapters, stress was given to devotion service. Yoginam api sarvesham. Of all yogis or transcendentalists, one who always thinks of me within himself is best. In the next six chapters, pure devotional service and its nature and activities were discussed. In the third 6 chapters, knowledge, renunciation, the activities of material nature and transcendental nature and devotional service were described. It was concluded that all acts should be performed in conjunction with the Supreme Lord, represented by the words Om Tat Sat, which indicate Vishnu, the Supreme Person. The third part of Bhagavad Gita has shown that devotional service and nothing else is the ultimate purpose of life. This has been established by citing past acharyas and Brahma Sutra, the Vedanta Sutra. Certain impersonalists consider themselves to have a monopoly on the knowledge of Vedanta Sutra, but actually the Vedanta Sutra is meant for understanding devotional service. For the Lord himself is a composer of the Vedanta Sutra and he is its knower. That is described in the 15th chapter. In every scripture, every Veda, devotional service is objective. That is explained in Bhagavad Gita. As in the 2nd chapter, a synopsis of whole subject matter was described. In the 18th chapter also, the summary of all the instructions is given. The purpose of life is indicated to be renunciation and attainment of a transcendental position above 3 material modes of nature. Arjuna wants to clarify 2 distinct subject matters of Bhagavad Gita, namely renunciation, tyaga, and the renounced art of life, sannyasa. Thus, he is asking the meaning of these 2 words. The 2 words used in this verse to address the Supreme Lord, Rishikesha and Keshinishudana, are significant. Rishikesha is Krishna, the master of all senses, who can always help us attain mental serenity. Arjuna requests him to summarize everything in such a way that he can remain equipoised. Yet he has some doubts, and doubts are always compared to demons. He therefore addresses Krishna as Keshinishudana. Keshi was the most formidable demon who was killed by Lord. Now Arjuna is expecting Krishna to kill the demon of doubt. So ఇక్కడ 18 చాప్టర్ స్టార్టింగ్ లో ఏమన్నా అర్జున ఓ మైటీ ఆమ్ వన్, ఐ విష్ టు అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ రినౌన్సియేషన్, త్యాగ అండ్ ద రినౌన్స్ ఆర్ట్ ఆఫ్ లైఫ్, సన్యాస, ఓ కిల్లర్ ఆఫ్ కేసీ, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్. సో ఇక్కడ అర్జున్ లాస్ట్ ఇంకా లైక్ 18 చాప్టర్ లో మళ్ళీ అడుగుతున్నాడు ఏంటంటే త్యాగ అంటే ఏంది, త్యాగం అంటే రినౌన్సియేషన్, సో రినౌన్సియేషన్ అంటే ఏంది, ఇంకానేమో సన్యాసం అంటే ఏంది. సో ఈ రెండింటి గురించి అర్జునుడు లాస్ట్ లో క్వశ్చన్ అడుగుతున్నమాట. సో కృష్ణుడు దీనికి సమ్మరైజ్ చేస్తాడు 18 చాప్టర్ లో. ఇదంతా దీని బేసిక్ గా ఈ త్యాగ అండ్ సన్యాస గురించి కృష్ణ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అర్జునుడు కృష్ణుని రిషికేశ అని ఎందుకు అంటాడంటే ఈజ్ సెన్సెస్ ని మాస్టర్ చేసిన కాబట్టి కృష్ణుడి పేరు, ఇంకో పేరు రిషికేశ. ఇంకా మన కేసీని సుధా అంటే ఎందుకంటే దాని డౌట్స్ ఒక డిమన్స్ లాగా అనమాట. అందుకే కృష్ణుడు కేసీ డిమన్ ని చంపింది కాబట్టి కేసీని సుధా అని అడ్రస్ చేస్తున్నాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ నెంబర్ 2 అనిత చదువుతా. ఓకే. శ్రీ భగవాన్ ఉవాచ కామ్యానం కర్మణాం నాన్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం రాహుస్త్యాగం విచక్షణాః. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం రాహుస్త్యాగం విచక్షణాః. శ్రీ భగవానుడు పలికాడు, భౌతిక కోరికపై ఆధారపడిన కర్మలన్నింటినీ విడిచిపెట్టడమే సన్యాసమని మహాపండితులు చెబుతారు. ఇక సమస్త కర్మల ఫలాలను విడిచిపెట్టడం త్యాగమని బుద్ధిమంతులు అంటారు. భాష్యము.
ఫలాల కొరకు కర్మలను చేయడము తప్పక విడిచిపెట్టాలి. ఇదే భగవద్గీత ఉపదేశము. కానీ ఉన్నతమైన ఆధ్యాత్మిక జ్ఞానానికి దారి తీసే కర్మలను విడిచిపెట్టకూడదు. ఇది రాబో శ్లోకాల్లో స్పష్టం చేయబడింది. ఏదో ప్రత్యేకమైన ఉద్దేశంతో యజ్ఞం ఆచరించే విధానాలు వేదాలలో చాలా ఉన్నాయి. ఉత్తమ పుత్రుడిని పొందడానికి లేదా ఉన్నత లోక ప్రాప్తి కొరకు కొన్ని ప్రత్యేకమైన యజ్ఞాలను చేయవలసి ఉంటుంది. కానీ కోరికలచే ప్రేరేపించబడి యజ్ఞాలను ఆపివేయాలి. అయినా హృదయ పవిత్రీకరణకు లేదా ఆధ్యాత్మిక జ్ఞాన ప్రగతి కొరకు ఉన్నట్టి యజ్ఞాలను విడిచిపెట్టకూడదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇక్కడ కృష్ణుడు ఏమంటాడు? The Supreme Personality of Godhead said, the giving up of activities that are based on material desire is what great learned men call renounced order of life, sannyasa. And giving up results of all activities is what is called renunciation. సో ఏదైతే మనం మెటీరియల్ డిజైర్స్ కోసం మనం పని ఆపేసామో అది సన్యాసం అంటారు. అండ్ రిజల్ట్స్ ఏ మనం కార్యం చేసిన తర్వాత రిజల్ట్స్ వస్తామో అవి మనం వదిలేస్తే అది త్యాగం అంటారు. సో ఇవి ఏంది అని కృష్ణుడు ఇంకా డీటెయిల్ గా చెప్తున్నాడు మనకి థర్డ్ శ్లోకం నుంచి. ప్రభుజీ ఇక్కడ కోరికలచే ప్రేరేపించబడే యజ్ఞాలను ఆపివేయాలని ఇచ్చారు కదా. ఇప్పుడు గుడిలోకి వెళ్తే కూడా కోరికలు కోరొద్దని కూడా మీరు చెప్పారు కదా ప్రీవియస్. అంటే అది కూడా త్రీ గుణాలు కదా. అంటే కోరికలు ఉంటే అది రజోగుణం కిందకు వస్తుంది. సో కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తాడంటే లైక్ ట్రాన్సెండెంట్ లైక్ శుద్ధ సత్వం వెళ్ళాలంటే ఆ మోడ్కి వెళ్ళాలంటే అవి కూడా కోరికలు మానేసాలి. కానీ అందరికి కోరికలు ఉంటాయి, అవి మనం క్లాసిఫికేషన్ మనం చెప్పాడు అన్న కృష్ణుడు. అంటే మనం ఏం కోరికలు లేకుండా చేస్తే నిష్కామంగా చేస్తే అది సత్వగుణం కింద వస్తుంది. ఇంకా ఏమైనా కామంతో ఏమని చేస్తే అది రజోగుణం కింద వస్తుంది. కానీ అవి ఆపలేము. కానీ అవిటి నుంచి బయటకు వెళ్ళాలంటే మనము కోరికలు లేకుండా చేయాలన్నమాట. కృష్ణుడు ప్రీత్యాగం కోసం చేయాలి, కృష్ణుడి సంతృప్తి కోసం చేయాలన్నమాట. ఆ కోరికలు కోరిన కృష్ణునే కోరాలని చెప్తున్నారు కదా ప్రభుజీ. వేరే దేవుళ్ళ బదులు కృష్ణునే కోరండి, కృష్ణుడే తీరుస్తాడు. అకామో కామోవా అని ఒక శ్లోకం ఉంది. అంటే మనకి ఏ కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా మనం కృష్ణుడు అడగతాం బెటర్ అన్నమాట. ఎందుకంటే దేవతలు కూడా కృష్ణుడి ఏజెంట్స్ కాబట్టి మనకి మన ప్రెసిడెంటే మన ప్రైమ్ మినిస్టర్ మనకు తెలిసినప్పుడు ఇంకా వేరే మినిస్టర్లతో మనకు సంబంధం ఏమి ఉండదు. అట్లనే మన కృష్ణుడితో సంబంధం పెట్టుకుంటే మిగతా అవి ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట, వేరే దేవతలు కూడా. ఓకే, ఇక్కడ ఆర్డర్లో చూస్తున్నాను. విజయమాత చదువుతారా థర్డ్ శ్లోకం? త్యాజ్యం దోషవద్ ఇతి ఏకే త్యాజ్యం దోష విధీయతే కర్మ ప్రాహుర్మనీషిణః కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపఃకర్మ యజ్ఞదాన తపస్కర్మ న త్యాజ్యం ఇతి చాపరే. నా త్యాజ్యం ఇది చాపరే. నేను చదవమంటాను. చదవండి. 18th చాప్టర్ శ్లోక నెంబర్ ఎంత? 3. 3. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యామితి చాపరే. అనువాదం: అన్ని రకాలైన కామ్యకర్మలను దోషమైనట్లుగా తప్పక విడిచిపెట్టాలని కొందరు పండితులు ప్రకటిస్తారు. అయినా యజ్ఞము, దానము, తపస్సులనే కర్మలను ఏనాడు విడిచిపెట్టకూడదని కొందరు ఋషులు అంటారు. భాష్యం చదవమంటారు ప్రభుజీ? వేద సాహిత్యంలో వివాదాస్పదమైన పలు కర్మలు ఉన్నాయి. ఉదాహరణకు జంతువును యజ్ఞంలో బలి ఇవ్వవచ్చునని చెప్పబడింది, కానీ పశువధ పూర్తిగా ఘోరమైనదని కొందరు అంటారు. యజ్ఞంలో పశువధ వేద సాహిత్యంలో ఉపదేశించబడినప్పటికీ ఆ పశువు చంపబడినట్లుగా భావించబడదు. జంతువుకు క్రొత్త జీవితాన్ని ఇవ్వడానికే యజ్ఞము ఉన్నది. యజ్ఞములో వధింపబడిన తర్వాత ఒక్కొక్కప్పుడు పశువుకు క్రొత్త పశుజీవనము ఇవ్వబడుతుంది. ఒక్కొక్కప్పుడు జంతువు శీఘ్రమే మానవ రూపానికి ఉద్ధరించబడుతుంది. అయినా దీని విషయంలో ఋషులకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జంతువధను సర్వదా విడిచిపెట్టాలని కొందరు అంటారు. ఏదేని ప్రత్యేకమైన యజ్ఞం కొరకు అది మంచిదేనని మరికొందరు అంటారు. యజ్ఞం గురించిన ఈ భిన్నమైన అభిప్రాయాలన్నింటినీ ఇప్పుడు స్వయంగా భగవంతుడే పరిష్కరింపనున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ యజ్ఞం గురించి చెప్తున్నారు. Some learned men declare that all kinds of fruitive activities should be given up
as faulty. Yet other sages maintain that sacrifice, charity, and penance should never be given. అంటే ఒక్కొక్కరు ఋషులకి ఒక్కొక్క అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఏమో అన్ని కర్మఫలాలు అన్ని వదిలేశారంటారు. కొంతమంది ఏమో ఈ యజ్ఞము, దానము, తపస్సు ఇవి మాత్రము వదిలిపెట్టద్దు అని చెప్తారు. అట్లనే కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని యజ్ఞాల్లో ఇప్పుడు సత్యయుగంలో అది ఈ కలియుగంలో కాదు కానీ మిగతా యుగాల్లో పశువు వధ చేసేవాళ్ళు అనమాట. అది కూడా ఎందుకంటే అది యజ్ఞంలో దాన్ని బలి ఇస్తే దానికి కొత్త జీవితం వచ్చేదన్నమాట. అంటే వాళ్ళ మంత్రాలు సరిగా పలికారా లేదా బ్రాహ్మణులు అని అది టెస్ట్ చేయడానికే అది బలి ఇచ్చారన్నమాట. ఒకసారి ఏ యానిమల్ బలి ఇచ్చారో ఆ యానిమల్కి మనిషి రూపం వచ్చేదన్నమాట. ఇంకా లైఫ్ మళ్ళీ లైఫ్ కూడా వచ్చేదన్నమాట. అది కానీ ఈ యుగంలో అవన్నీ అది నిషేధించబడ్డాయి అనమాట. సో దాని గురించి కృష్ణుడు మనకి నెక్స్ట్ శ్లోకాలు చెప్తారు. దత్తప్రభు నెక్స్ట్ శ్లోక చదువుతారా? మీరు మ్యూట్లో ఉన్నారు. నిశ్చయం శృణు మే తత్ర ప్రభు మీ వాయిస్ వినబడట్లేదు. ఏమన్నా చెక్ చేయాలా? చాట్లో పెట్టండి. వస్తుందా? మా వాయిస్ వినబడుతుందా మీకు? వేరే వాళ్ళకి అక్కడ వినబడుతుందా ప్రభుజీ మాట్లాడేది? వినిపిస్తలేదు కదా? వినిపించట్లేదండి. సరే ప్రభు మీరు చెక్ చేయండి మీ సైడ్. ఒకవేళ ప్రాబ్లం ఉంటే మీరు అది కరెక్ట్ చేయండి. ఆ లోపల నేను చదువుతాను. ఒకవేళ మీరు రెడీ అంటే మీరు అప్పుడు నెక్స్ట్ చదవండి. ఓకే, ఇప్పుడు ఫోర్త్ శ్లోక నేను చదువుతాను. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధా సంప్రకీర్తితః. Translation. So, O best of the Bharatas, now hear my judgment about renunciation. O tiger among men, renunciation is declared in the scriptures to be of three kinds. Purport. Although there are differences of opinion about renunciation, here Supreme Personality of Godhead, Sri Krishna, gives his judgment, which should be taken as final. After all, the Vedas are different laws given by Lord. Here, the Lord is personally present, and His word should be taken as final. The Lord says that the process of renunciation should be considered in terms of modes of material nature in which it is performed. So, ikkada ee renunciation త్యాగం కూడా మూడు రకాలు ఉన్నాయని కృష్ణుడు చెప్తాను అనమాట. అదేంటని మన నెక్స్ట్ శ్లోకాలో చూద్దాం. ఓకే, అనితక్క చదువు 5th verse. యజ్ఞ దాన తప కర్మ నా త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞదాన తప కర్మ నా త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము, దానము, తపస్సు అనే కర్మలను విడిచిపెట్టకూడదు. వాటిని తప్పక నిర్వహించాలి. నిజానికి యజ్ఞము, దానము, తపస్సు మహాత్ములనైనా పునీతం చేస్తాయి. భాష్యము. యోగులు మానవ సమాజ పురోగతి కొరకే కర్మలు చేయాలి. మనిషిని ఆధ్యాత్మిక జీవితం వైపు పురోగమింపజేయడానికి పలు సంస్కార కర్మలు ఉన్నాయి. ఉదాహరణకు వివాహ కార్యము అట్టి యజ్ఞాల్లో ఒకటిగా భావించబడింది. అది వివాహ యజ్ఞమని చెప్పబడుతుంది. సన్యాసాశ్రమంలో ఉన్నవాడు తన సంసార బంధాలను విడిచిపెట్టినవాడు అయిన సన్యాసి వివాహ కార్యాన్ని ప్రోత్సహించవచ్చునా? మానవ సంక్షేమానికి ఉద్దేశింపబడిన ఏ యజ్ఞాన్నైనా త్యజించకూడదని భగవంతుడు ఇక్కడే చెప్పాడు. మానవుని మనస్సును క్రమపరచడానికే వివాహ యజ్ఞము ఉద్దేశించబడింది. తద్వారా అది ఆధ్యాత్మిక పురోగతి కొరకే శాంతియుతంగా అవుతుంది. దాదాపు జనులందరికీ ఈ వివాహ యజ్ఞాన్ని సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తులైనా తప్పక ప్రోత్సహించాలి. సన్యాసులు స్త్రీలతో సాంగత్యం చేయకూడదు. కానీ దీని ఉద్దేశము అల్పజీవన స్థితిలో ఉన్నట్టు యువకుడు కూడా వివాహము చేసుకోకూడదని కాదు. అన్ని యజ్ఞాలు భగవత్ ప్రాప్తి కొరకే ఉద్దేశించబడ్డాయి. అందుకే అల్పస్థితుల్లో ఉన్నప్పుడు వాటిని విడిచిపెట్టకూడదు.
అదే విధంగా దానము హృదయ పవిత్రీకరణకు ఉన్నది. పూర్వము వర్ణించబడినట్లు దానము పాత్రులైన వ్యక్తులకు ఇవ్వబడితే అది మనిషిని ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితానికి నడపబడుతుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. Acts of sacrifice, charity, and penance are not to be given up. They must be performed. Indeed, sacrifice, charity, and penance purify even the great soul. So, Christian final judgment is not in the so త్యాగము, యజ్ఞము, దానము, తపస్సు ఈ మూడు వదిలిపెట్టకూడదు. అంటే ఏ ఆశ్రమంలో ఉన్న బ్రహ్మచరి, వానప్రస్థ, సన్యాసం, గృహస్థ ఏది ఉన్నా అది మనం చేయాలి. అందుకే ఒక మ్యారేజ్ చేసినా దాన్ని ఇప్పుడు మనం మ్యారేజ్ అంటున్నాం కానీ వివాహం అంటున్నాం కానీ వివాహ యజ్ఞం అది యాక్చువల్గా యజ్ఞం చేస్తాం కాబట్టి అది ఈవెన్ ఎందుకంటే ఒక సొసైటీని ఒక ఆర్డర్లో పెట్టడానికి ఆ యజ్ఞం ఈవెన్ సన్యాసులైనా అది చేయాలి. ఎందుకంటే సొసైటీని ఒక మార్గదర్శకంగా నడిపించడానికి అవి తప్పకుండా చేయాలని. సో అవిటిని మాత్రం విడిచిపెట్టద్దని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. ఓకే, నెక్స్ట్ 6 విజయమాత చదవండి. ఏతాని అపి తు కర్మాణి ప్రభుజీ అనిత మాత నుంచి చదవమని చెప్తారా? ఓకే, మీరు చదవరా? ఓకే, దత్తు ప్రభు మీరు ఓకేనా? ఈ మైక్ ఇంకా కాలేదనుకుంటా. సరే, నేను అనిత ఇద్దరం చదువుదాం. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఏతాని అపి తు కర్మాణి ఏతాని అపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానితి మే పార్థ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతం ఉత్తమం. నిశ్చితం మతముత్తమం. నేను చదువుతాను అక్క, నేను చదివిద్దా నువ్వు చదువు నెక్స్ట్ లో ఒక ఆల్టర్నేటివ్. ఓకే, all these activities should be performed without attachment or any expectation of result. They should be performed as a matter of duty, O son of Pritha. That is my final opinion. Purport. Although all sacrifices are purifying, one should not expect any result by such performances. In other words, all sacrifices which are meant for material advancement in life should be given up. But sacrifices that purify one's existence and elevate one to the spiritual plane should not be stopped. Everything that leads to Krishna consciousness must be encouraged. In the Srimad Bhagavatam also it is said that any activity which leads to devotional service to the Lord should be accepted. That is the highest criteria of religion. A devotee of the Lord should accept any kind of work, sacrifice, charity which will help him in discharge of devotional service. So ఏదైనా మనము any activity should be performed without any attachment or expectation of result. They should be performed as a matter of duty. This is my final opinion. So ఏది తపస్సు కానీ యజ్ఞం కానీ దానం ఏదైనా మనము అది రిజల్ట్ కోసం కాకుండా అది దేవుడి ప్రీతి కోసం అంటే మన డ్యూటీ కాబట్టి మనం చేయాలి. మనం ఏ ఆశ్రమంలో మనం ఏది మన డ్యూటీ కాబట్టి అది చేస్తే అది పర్ఫెక్ట్ అని కృష్ణుడు మనకి ఇక్కడ చెప్తున్నాడు. అది ఫైనల్ ఒపీనియన్ అని కృష్ణుడు ఇక్కడ డిక్లేర్ చేశాడు. 7th. ఓకే, అనిత కంచారు. నియతస్య తు సన్యాసః నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగస్ మోహాత్ తస్య పరిత్యాగస్ తామసా పరికీర్తితః తామసః పరికీర్తితః. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగస్ తామసః పరికీర్తితః. విద్యుక్త ధర్మాలను ఏనాడు విడిచిపెట్టకూడదు. ఎవడైనా మోహంతో తన విద్యుక్త కర్మలను విడిచిపెడితే అటువంటి పరిత్యాగము తమో గుణయుతమైనదని చెప్పబడుతుంది. భాష్యము. భౌతిక తృప్తి కొరకు ఉన్నట్టి కర్మను తప్పక విడిచిపెట్టాలి. కానీ మనిషిని ఆధ్యాత్మిక కలాపము వైపుకు ప్రోత్సహించే కార్యాలు అంటే భగవంతుని కొరకు వంట చేయడము, భగవంతునికి నైవేద్యము పెట్టడము, తర్వాత ప్రసాదాన్ని తీసుకోవడం వంటివి సిఫార్సు చేయబడినాయి. సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తి వంట చేసుకోకూడదని చెప్పబడింది. మనిషి తన కొరకు వంట చేసుకోవడం నిషేధించబడింది, కానీ భగవంతుని కొరకు వంట చేయడం నిషేధించబడలేదు. అదే విధంగా కృష్ణ భక్తి భావనలో పురోగమించడానికి శిష్యునికి తోడ్పడేందుకు సన్యాసి వివాహ కార్యక్రమం జరిపించవచ్చును. అతడు అటువంటి కార్యాలను విడిచిపెడితే తమో గుణంలో వర్తిస్తున్న వానిగా అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. Prescribed duties should never be renounced. If one gives up his prescribed duties because of illusion, such renunciation is said to be in the mode of ignorance.
సో ఏది మనము ప్రిస్క్రైబ్ డ్యూటీ ఉందనుకో అది మనం వదిలేస్తే అది తమోగుణంలో ఉందన్నమాట. ఇట్లానే ఎందుకంటే ఇప్పుడు గృహస్థ ఉన్నప్పుడు వాళ్ళు లైక్ ఇల్లు చూసుకోవాలి, వంట అవి చేసుకోవాలి, అది కానీ అది మనం భగవంతుడి నైవేద్యం పెట్టి తినాలన్నమాట. యాక్చువల్గా సన్యాసి అంటే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అన్ని త్యాగం చేశారు కాబట్టి వాళ్ళు కుక్ చేయడానికి వీల్లేదు. బట్ వాళ్ళు అంటే ఓన్లీ భిక్షం మీద ఆధారపడాలి. సో వాళ్ళు వేరే వాళ్ళు చేసి పెట్టాలి. కానీ కాకపోతే సన్యాస వేరే వాళ్ళకి నేర్పిస్తాడు అనమాట, ఎట్లా చేయాలి, ఎట్లా లైఫ్ ఎట్లా చేయాలి. అందుకే ప్రభుపాద్ లైఫ్ లో కూడా తన సన్యాసం తీసుకున్నా అని ఈవెన్ అమెరికా ఉన్నప్పుడు ప్రభుపాద్ అందరికీ ఎట్లా వంట చేయాలి, ఎట్లా నైవేద్యం పెట్టాలి, ఎట్లా ఈవెన్ ప్రభుపాద ఉన్నప్పుడు ఆడవాళ్ళకి శారీ ఎట్లా కట్టుకోవాలనుకున్నా చూపెట్టాడు వాడు ప్రభుపాద. ధోతి ఎట్లా కట్టుకోవాలి చూపెట్టారు. అంటే అంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు ప్రభుపాద వాళ్ళు నేర్పేయడానికి. ఎందుకంటే అమెరికన్స్ వాళ్ళకి ఏం మనకి ఇండియన్ కల్చర్ తెలియదు కాబట్టి. సో ఇప్పుడే వాళ్ళు అంత ప్రోగ్రెస్ అయ్యి ఇప్పుడు గ్రేట్ గ్రేట్ డివోటీస్ అయ్యారు వాళ్ళందరూ. ఓకే, టెక్స్ట్ 8 నేను చదువుతాను. దుఃఖం ఇతి ఏవ యత్ కర్మ దుఃఖమితి ఏవ యత్ కర్మ కాయ క్లేశ భయాత్ త్యజేత్ కాయ క్లేశ భయాత్ త్యజేత్ సా కృత్వా రాజసం త్యాగం సా కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. నైవ త్యాగ ఫలం లభేత్. Translation: anyone who gives up prescribed duties as troublesome or out of fear of bodily discomfort is said to have renounced in the mode of passion. Such action never leads to the elevation of renunciation. Purport: one who is in Krishna consciousness should not give up earning money out of fear that he is performing fruitive activities. If by working one can engage his money in Krishna consciousness, or if by rising early in the morning one can advance his transcendental Krishna consciousness, one should not desist out of fear or because such activities are considered troublesome. Such renunciation is in the mode of passion. The result of passionate work is always miserable. If person renounces work in that spirit, he never gets the result of renunciation. సో ఇప్పుడు కొంతమందికి అంటే అంటారు లైక్ మనము ఇవన్నీ కర్మ చేస్తే కూడా, అంటే జాబ్ అవి చేస్తే కూడా మనము ఇది గుడ్ అండ్ బ్యాడ్ రిజల్ట్ కిందకి వస్తుంది కదా, అందుకే అవి ఆపారంటారు. కానీ ఇక్కడ కృష్ణుడు అది చెప్తారు అనమాట. సో మనము ఏదైతే మనం డ్యూటీ ఉందో అది మనం చేసి మనం కృష్ణుడి కోసం అర్పించాలి. మనం జాబ్ చేసినా మన మనీ వచ్చింది కృష్ణుడికి సమర్పిస్తే అప్పుడు మనం రినౌన్స్ ఆర్డర్ కిందకి త్యాగం చేసినట్టు అవుతుంది ఫలం కూడా. అది సన్యాస ఆర్డర్ కిందకి వస్తుంది. అట్లనే ఇప్పుడు కొంతమంది మార్నింగ్ పొద్దున్న లేవాలి, అది కొంచెం కష్టమైన, వింటర్లో కష్టమైన, అది మనము సాక్రిఫైస్ ఆస్టెరిటీ లా కింద తపస్సులా తీసుకొని మనం చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ 9. కార్యం ఇతి ఏవ యత్ కర్మ కార్యం ఇతి ఏవ యత్ కర్మ నియతం క్రియతే అర్జున నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సంగం త్యక్త్వా ఫలం చైవ సా త్యాగ సాత్వికో మతః. సా త్యాగ సాత్వికో మతః. కార్యమిత్యేవ యత్ కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సా త్యాగ సాత్వికో మతః. ఓ అర్జున, తన విద్యుక్త కర్మను తప్పక చేయవలసి ఉన్న కారణంగా కేవలం దానినే నిర్వహిస్తూ మనిషి సమస్త భౌతిక సాంగత్యాన్ని, ఫలాసక్తిని విడిచిపెట్టినప్పుడు అతని త్యాగము సత్వగుణంలో ఉన్నదిగా చెప్పబడుతుంది. భాష్యము: విద్యుక్త కర్మల్ని ఈ భావనతో నిర్వహించాలి. మనిషి ఫలాసక్తి లేకుండా పని చేయాలి. అతడు గుణాల నుండి విడివడి ఉండాలి. కృష్ణ భక్తి భావనలో ఉంటూ కర్మాగారంలో పనిచేసే వ్యక్తి ఆ కర్మాగార పనితో కానీ కర్మాగారంలోని కార్మికులతో కానీ తాదాత్మ్యం చెందడు. అతడు కేవలం శ్రీకృష్ణుని కొరకే పనిచేస్తాడు. ఫలాన్ని శ్రీకృష్ణునికి విడిచిపెట్టినప్పుడు అతడు దివ్యంగా పనిచేసిన వాడవుతాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. O Arjuna, when one performs his prescribed duty only because it ought to be done and renounces all material association and all attachment to the fruit, his renunciation is said to be in the mode of goodness. సో ఎవరైనా ఇప్పుడు డ్యూటీ చేస్తున్నాడు, ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, చేసినా అని వాళ్ళు వచ్చిన లైక్ శాలరీని భగవంతుడికి సమర్పిస్తే అది పర్ఫెక్ట్ రినౌన్సియేషన్. అట్లనే ప్రభుపాద టైంలో కూడా ఒక డిసైపుల్ ఉండే, ఆయన ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుండే, కానీ ఆయన వచ్చిన శాలరీ ఎవ్రీ మంత్ ప్రభుపాద చేతిలో పెడుతుండే, ప్రభుపాద మిషనరీ వర్క్ టీచ్ చేయమని.
సో అప్పుడు ప్రభుపాద ఎంకరేజ్ చేశాడు వాళ్ళని, మీరు వర్క్ చేయండి కానీ ఆ ఫలితం మీరు కృష్ణుడి సేవలో ఉపయోగించండి. సో అది మనము మొత్తం చేయలేకపోయినా అట్లీస్ట్ కొంచెం పార్ట్ మనము భగవంతుడికి సేవకి ఉపయోగిస్తే అది మనం ప్యూరిఫై అవుతాం. మనం అనుకోద్దు మనము డబ్బు ఇచ్చి మనము లాస్ అవుతున్నాం అని. లాస్ గా మనకి ఇప్పుడు భగవంతుడు మనకి 10 times ఎక్కువ ఇస్తాడు, కానీ మనం ఏది కొంచెం చేసినా మనం మనస్ఫూర్తితో చేస్తే అది మనం ప్యూరిఫికేషన్ కోసం అంటారు. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ 10. నా ద్వేష్టి అకుశలం కర్మ నా ద్వేష్టి అకుశలం కర్మ కుశలేనానుసజ్జతే కుశలేనానుషజ్ఞతే త్యాగి సత్వ సమావిష్టో త్యాగి సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయః. విచిన్న సంశయ. Translation: The intelligent renouncer, situated in the mode of goodness, neither hateful of inauspicious work nor attached to auspicious work, has no doubts about work. A person in Krishna consciousness or in mode of goodness does not hate anyone or anything which troubles his body. He does work in the proper place and at the proper time without fearing the troublesome effects of his duty. Such a person situated in transcendence should be understood to be most intelligent and beyond all doubts in his activities. So ఇక్కడ ఎవరు, the intelligent announcer situated in the mode of goodness, neither hateful of inauspicious work nor attached to auspicious work, has no doubts about work. సో ఇది కూడా మనం అంటే ఎవరు పర్ఫెక్ట్ ఇంటెలిజెంట్ అంటే వాళ్ళు ఏ కార్యాన్ని వాళ్ళు విసుక్కోరు అనమాట. ఈ పని ఎందుకు వచ్చింది నాకు, ఈ పనే నాకు ఇష్టం కాబట్టి నేను ఇదే చేస్తాను అంటారు. కొంతమందికి ప్రిఫరెన్స్ ఉంటుంది, నేను ఓన్లీ టీచింగే చేశాను, నేను ఓన్లీ ఇంట్లోనే ఇది చేశాను అట్లా. అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ప్రభుపాద గురించి చూడొచ్చు మనం. అంటే అమెరికా పోయినప్పుడు తనకి ఏది సహకరించలేదు, కానీ కాకపోతే ఆ హిప్పీస్ని ప్రభుపాద డిసైపుల్స్ గా పంపించాడు, కానీ ప్రభుపాద వాళ్ళని ఇగ్నోర్ చేయలేదు. సో ఇది మా గురు మహారాజు వాళ్ళు పంపించిన శిష్యులే అని వాళ్ళని యాక్సెప్ట్ చేసిండు, వాళ్ళని ట్రైన్ చేసిండు ప్రభుపాద. సో ఏది ఒకసారి మనీ లేకపోయినా ప్రభుపాద బాధపడలేదు, మనీ వచ్చినా దాన్ని ఓవర్ ఎక్సైట్ కావాలన్నమాట. సో అది మనం ప్రభుపాద లైఫ్ నుంచి మనం నేర్చుకోవాలన్నమాట. సో అది పర్ఫెక్ట్ ఇంటెలిజెంట్ అనౌన్సర్. Text 11. నాహి దేహ భృతా శక్యం నాహి దేహ భృతా శక్యం త్యక్తుం కర్మాణి అశేషతః త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి యస్తు కర్మ ఫలత్యాగి స త్యాగితి అవిధీయతే త్యాగీత్యభిధీయతే. నాహి దేహ భృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి స త్యాగీత్య అభిధీయతే. దేహధారి అయిన జీవునికి సమస్త కర్మలను త్యజించడం నిజానికి అసాధ్యం, కానీ కర్మఫలాలను త్యాగం చేసిన వాడు నిజమైన త్యాగిగా చెప్పబడతాడు. భాష్యము: మనిషి ఏ సమయంలోనూ కర్మను త్యజించలేడని భగవద్గీతలో చెప్పబడింది. అందుకే శ్రీకృష్ణుని కొరకే పనిచేస్తూ కర్మఫలాలను భోగించకుండా సమస్తము శ్రీకృష్ణునికే సమర్పించేవాడు నిజంగా త్యాగి అవుతాడు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలోని చాలా మంది సభ్యులు తమ కార్యాలయంలో లేదా కర్మాగారాల్లో లేదా వేరొక చోట కష్టపడి పనిచేస్తూ తాము సంపాదించిన దాన్ని సంఘానికి దానం ఇస్తారు. అటువంటి ఉన్నతాత్ములు నిజంగా సన్యాసులే, అంటే సన్యాసాశ్రమంలో ఉన్నట్టి వారే. కర్మఫలాన్ని ఏ విధంగా త్యాగం చేయాలో, ఏ ఉద్దేశంతో ఆ ఫలాలను త్యాగం చేయాలో ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. So it is indeed impossible for embodied beings to give up all activities, but he who renounces the fruits of action is called one who has truly renounced. సో మనము బాడీ ఉంది కాబట్టి మనము అన్ని కార్యాలు మనం విడిచిపెట్టలేము. సో మనం ఏదో ఒక పని చేయాల్సిందే, ఎందుకంటే మన బాడీ మెయింటైన్ చేయడానికి కూడా మనకి ఏదో ఒక పని చేయాల్సిందే. సో అందుకే ఇక్కడ ప్రభుపాద ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను, ప్రభుపాద ఉన్నప్పుడు వాళ్ళందరూ ఫారినర్స్, వాళ్ళందరూ వేరే వేరే ఫ్యాక్టరీస్ లో వేరే వేరే జాబ్స్ ఆఫీసెస్ లో పనిచేసేవాళ్ళు, కానీ కాకపోతే ఆ శాలరీ తెచ్చి ప్రభుపాదకి ఇచ్చేవాళ్ళు, ఆ మూమెంట్ ని స్ప్రెడ్ చేసిన అనమాట. సో అది పర్ఫెక్ట్ రినౌన్సియేషన్, పర్ఫెక్ట్ త్యాగి అనమాట. అండ్ వాళ్ళ లైఫ్ కూడా పర్ఫెక్ట్ సన్యాసం లాగా జీవించాలన్నమాట. సో ఆ విధమైన మనస్తత్వం ఆ కార్యం మనం అలవాటు చేసుకోవాలి. అనిష్టం ఇష్టం మిశ్రం చ అనిష్టం ఇష్టం మిశ్రం చ త్రివిధం కర్మణా ఫలం
त्रिविधं कर्मणः फलं भवति अत्यागीनां प्रेत्या भवति अत्यागिनां प्रेत्या नातु सन्यासिनां क्वचित्. नातु सन्यासिनां क्वचित्. For one who is not renounced, the three folds of action, desirable, undesirable, and mixed, accrue after death. But those who are in the renounced order of life have no such results to suffer or enjoy. A person in Krishna consciousness acting in knowledge of his relationship with Krishna is always liberated. Therefore, he does not have to enjoy or suffer the results of his acts after death. సో ఎవరైతే కృష్ణ కాన్షియస్ లో ఉన్నారో వాళ్ళు ఈ ఏమి యాక్షన్ రియాక్షన్ రిజల్ట్ కి రారన్నమాట. అంటే కర్మ ఫలము వాళ్ళకి కర్మ రియాక్షన్ వాళ్ళకి వర్తించదు అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ. టెక్స్ట్ 13. పంచైతాని మహాబాహో పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంకే ప్రోక్తాని సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం సిద్ధయే సర్వకర్మణాం పాంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతి ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఓ మహాబాహులు కలిగిన అర్జున, వేదాంతమును అనుసరించి అన్ని కర్మలు సిద్ధించడానికి 5 కారణాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని నా నుండి తెలుసుకోవలసింది. భాష్యము: ఏ కార్యానికైనా ఏదో ఒక ఫలము ఉన్నప్పుడు కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి కర్మ ఫలాలచే సుఖ దుఃఖాలను ఎట్లా అనుభవించకుండా ఉంటాడని ప్రశ్న ఉదయిస్తుంది. అది ఎట్లా సాధ్యమో చూపడానికి భగవానుడు వేదాంత తత్వాన్ని ఉదహరిస్తున్నాడు. అన్ని కార్యాలకు 5 కారణాలు ఉంటాయని, ఆ కార్యాల్లో విజయానికి మనిషి ఆ 5 కారణాలను గమనించాలని అతడు చెప్పాడు. సాంఖ్యం అంటే జ్ఞానకాండమని అర్థము. వేదాంతము ప్రముఖ ఆచార్యులచే అంగీకరించబడిన చివరి జ్ఞానకాండము. శంకరాచార్యులు కూడా వేదాంత సూత్రాలను యథాతథంగా అంగీకరించారు. అందుకే అటువంటి ప్రమాణాన్ని స్వీకరించాలి. చరమ అధికారము పరమాత్మనికే ఇవ్వబడింది. సర్వస్య చాహం హృది సన్నివిష్టః అని భగవద్గీతలో చెప్పబడింది. గత కర్మలను గుర్తు చేస్తూ అతడే ప్రతి ఒక్కరిని కొన్ని కర్మల్లో నియోగిస్తున్నాడు. ఆంతరములో నుండి అతన్ని నిర్దేశంలో చేయబడిన కృష్ణ భక్తి భావన కర్మలు ఈ జన్మలో గాని మరణాంతర జన్మలో గాని ఎటువంటి ప్రతిచర్యను కలుగచేయవు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. O mighty armed Arjuna, according to Vedanta, there are 5 causes for the accomplishment of all action. Now learn of these from me. సో వేదాంత సూత్రాల బట్టి, ఎందుకంటే అది వేదాంత అంత అంటే వేదాలు అంతం అనమాట, అంటే ఫైనల్ కంక్లూజన్ అనమాట వేదాంతం. సో దీంట్లో ఏం చెప్పినట్టు ఒక కార్యం ఏం చేయాలన్నా 5 కారణాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఆ కారణాలు ఏంటి అని మనం నెక్స్ట్ శ్లోకాల్లో కృష్ణ చెప్తున్నాడు. 5 రీజన్స్ ఏవి కార్యం చేయడానికి. 14. అధిష్టానం తథా కర్త కరణం చా పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. Translation: the place of action, the body, the performer, various senses, different kinds of endeavor, and ultimately the super soul. These are the 5 factors of action. Purport: the word adhishtanam refers to the body. The soul within the body is acting to bring about the result of activity and is therefore known as karta, the doer. That the soul is knower and the doer is stated in the Shruti. Esha hi drishta shrishta, Prashna Upanishad 4.9. It is also confirmed in the Vedanta Sutra by these verses, Gnota eva 2.3.18 and Karta Shastrarthavat 2.3.33. The instruments of action are senses, and the senses and the soul act in various ways. For each and every action there is different endeavor, but all these activities depend on the will of the super soul,
who is seated within the heart as a friend. The Supreme Lord is a super cause. Under these circumstances, he who is acting in Krishna consciousness under the direction of the super soul situated within the heart is naturally not bound by any activity. Those in complete Krishna consciousness are not ultimately responsible for their actions. Everything is dependent on the supreme will, the super soul, the supreme personality of Godhead. సో ఇక్కడ 5 కాజెస్ ఏంటి అని చెప్తున్నాను. అంటే మన బాడీ, మనం ఏ పని చేయడానికైనా మనం చేతులతో కానీ బాడీతో పనిచేస్తాం కాబట్టి అది మన బాడీ. ఇంకా పర్ఫార్మర్ అంటే మనం సెల్ఫ్, మన సోల్, ఆత్మ, మనం ఏది అనుకుంటాం ఈ పని చేయాలి అనుకుంటాం కాబట్టి అది పర్ఫార్మర్. అది ఒక రీజన్. బాడీ ఒక రీజన్, పర్ఫార్మర్ రీజన్. వేరే సెన్సెస్, ఇంకా మనం కాళ్ళతో కానీ చేతులతో కానీ కళ్ళతో కానీ మిగతా బాడీస్ సెన్సెస్ వాడతాం కాబట్టి అది థర్డ్ రీజన్. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎండివర్, మనం ఏ పని చేస్తున్నాం అంటే లైక్ ఎంత కష్టపడి పని చేస్తున్నాము, ఏ విధాలు యూజ్ చేస్తున్నాము, అవి ఒక ఫోర్త్ రీజన్. అండ్ అల్టిమేట్ రీజన్ ఏంటి? సూపర్ సోల్, అంటే మనలో ఉన్న పరమాత్మ, అది ఫిఫ్త్ రీజన్. సో ఏ పని చేయడానికైనా ఈ 5 రీజన్స్ కావాలన్నమాట. సో దీంట్లో అందుకే మనం అనుకోవద్దు లైక్ ఏ పని చేసినా అంటే మనం రెస్పాన్సిబుల్ అని, ఎందుకంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ అల్టిమేట్ సూపర్ సోల్ కృష్ణ ఈజ్ అ రీజన్ అనమాట. అంటే ఫైనల్ మనం ఏ కార్యం చేయడానికైనా దాని రిజల్ట్ ఇవ్వడానికి కూడా. సో అది తెలిసిన వాళ్ళు సరైన కార్యాలు చేయగలుగుతారు అనమాట. ఓకే, నెక్స్ట్ 15. శరీరవాన్ మనోభిర్యత్ శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవా. చైతే తస్య హేతవా. శరీరవాగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. దేహము చే, మనస్సు చే లేదా వాక్కు చే మనిషి చేసే న్యాయమైన లేదా అన్యాయమైన ఏ కార్యమైనా ఈ 5 కారణాల ద్వారానే కలుగజేయబడుతుంది. భాష్యము. న్యాయము, విపరీతము అనే పదాలు ఈ శ్లోకంలో ప్రధానమైనవి. శాస్త్రాల్లోని విధుల దృష్ట్యా చేయబడిన కర్మయే న్యాయమైన కర్మ. ఇక శాస్త్ర విధులకు విరుద్ధంగా చేయబడిన కర్మ విపరీత కర్మ. కానీ చేయబడిన దేనినైనా అది పూర్తిగా నెరవేరడానికి ఈ 5 అంశాలు అవసరమవుతాయి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. Whatever right or wrong action a man performs by body, mind or speech is caused by these 5 factors. So ఏదైనా మంచి సరైన కార్యం కానీ చెడు కార్యమైన రాంగ్ యాక్షన్ కానీ మైండ్, బాడీ అండ్ స్పీచ్ తో చేసేది 5 రీజన్స్ కారణం అనమాట. 5 రీజన్స్. Text 16. తత్రైవం సతి కర్తారం తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తూయః ఆత్మానాం కేవలం తూయః పశ్యతి అకృత బుద్ధిత్వాన్ పశ్యత్య కృత బుద్ధిత్వాన్న నాసా పశ్యతి దుర్మతిః. నాసా పశ్యతి దుర్మతిః. Translation. Therefore, one who thinks himself the only doer, not considering the 5 factors, is certainly not very intelligent and cannot see things as they are. Purport. A foolish person cannot understand the super soul is sitting as a friend within and conducting his actions. Although the material causes are the place, the worker, the endeavor, and the senses, the final cause is the supreme, the personality of Godhead. Therefore, one should see not only the 4 material causes, but the supreme efficient cause as well. One who does not see the supreme thinks himself to be the doer. సో ఇక్కడ అదే మన మిస్కాన్సెప్షన్, మనం అన్ని కార్యాలు చేసినా మనకి ఎందుకు రిజల్ట్ వస్తుంది అంటే ఆ సుప్రీం కాజ్ రీజన్ అనమాట. ఇవన్నీ 4 ఫ్యాక్టర్స్ ఉన్నా అని 5th కాజ్ ఆ సుప్రీం సూపర్ సోల్ ఉంది కాబట్టి అది కూడా కన్సిడర్ చేయాలన్నమాట. అది తెలియని వాళ్ళు అది మూర్ఖులు అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ, నాట్ ఇంటెలిజెంట్. 17. యస్య నాహం కృతో భావో యస్య నాహం కృతో భావో
బుద్ధిర్యస్య నా లిప్యతే బుద్ధిర్యస్య నా లిప్యతే హిత్వాపి సా ఇమాన్ లోకాన్ తత్వాపి సా ఇమాన్ లోకాన్ నా హంతి నా నిబధ్యతే హంతి నా నిబధ్యతే యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య నా లిప్యతే తత్వాపి సా ఇమాన్ లోకాన్ నా హంతి నా నిబధ్యతే. మిథ్యాహంకారంచే ప్రభావితుడు కానివాడు, బుద్ధి చిక్కుపడనివాడు ఈ ప్రపంచంలో జనులను సంహరించని వాడే అవుతాడు. అతడు తన కార్యాలచే బద్ధుడు కాడు. భాష్యము. యుద్ధము చేయవద్దనే కోరిక మిథ్యాహంకారం నుండి ఉద్భవిస్తుందని ఈ శ్లోకంలో భగవానుడు అర్జునునికి తెలియజేయుచున్నాడు. అర్జునుడు తననే కార్యానికి కర్తగా భావించాడు, కానీ అంతర్బాహ్యాల్లో పరమ ఆమోదాన్ని గుర్తించలేదు. మనిషికి పరమానుమతి ఒకటి ఉన్నదని తెలియకపోతే ఎందుకు పని చేయాలి? కానీ కార్య పనిముట్లను కర్తగా తనను పరమ ఆమోదకర్తగా భగవంతుడు తెలిసిన వాడు సమస్తాన్ని చేయడంలో పూర్ణుడే అయి ఉంటాడు. అటువంటి వ్యక్తి ఏనాడు మోహానికి గురికాడు. స్వయం కృషి, స్వీయ బాధ్యత అనేవి మిథ్యాహంకారం నుండి, భగవద్ రాహిత్యము లేదా కృష్ణ భక్తి భావన రాహిత్యం నుండి ఉత్పన్నమవుతాయి. పరమాత్ముని లేదా భగవంతుని నిర్దేశంలో కృష్ణ భక్తి భావనలో పనిచేసేవాడు ఎవడైనా సంహారము చేసినా సంహరించని వాడే అవుతాడు. అతడు అట్టి సంహార కార్యంచే ఏనాడు ప్రభావితుడు కాడు. ఉన్నతాధికారి ఆదేశం మేరకు సైనికుడు సంహార కార్యం చేసినప్పుడు న్యాయ పరీక్షను ఎదుర్కోడు. కానీ ఆ సైనికుడు తన ఇష్టము వచ్చినట్లు చంపితే నిశ్చయంగా న్యాయాలయ చట్టముచే న్యాయ పరీక్షకు గురవుతాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. One who is not motivated by false ego, whose intelligence is not entangled, though he kills men in this world, does not kill, nor is he bound by his action. సో అయితే ఎవరైతే మనము స్వలాభం కోసం చేస్తామో అది స్వలాభం కోసం వేరే వాళ్ళు చంపితే అది క్రైమ్ అవుతుంది. కానీ కాకపోతే అది హయ్యర్ అథారిటీ మనకి డైరెక్షన్ ఇస్తే అది చంపనట్టు కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక సోల్జర్ ఒక వార్లో ఫైటింగ్ జరిగితే వాళ్ళ కమాండర్ ఎవరు చీఫ్ ఆఫ్ ఆర్మీ ఉంటే వాళ్ళు యుద్ధం చేయి, ఇంకా వేరే శత్రువుని చంపు అని చెప్తే అప్పుడు వాళ్ళకి శిక్ష పడదు. కానీ కాకపోతే వాళ్ళు యుద్ధంలో లేకుండా వాళ్ళు వేరే సివిల్ డ్రెస్ లో ఉండి బయట వేరే వాళ్ళని చంపిననుకో అప్పుడు వాళ్ళని గవర్నమెంట్ శిక్ష ఇస్తున్నారు వాళ్ళకి. సో అది మనం ఎవరు హైయర్ అథారిటీ పర్మిషన్ తోటి చేస్తే అది మనకి తప్పు కాదనమాట. ఓకే, నెక్స్ట్ 18. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మచోదన కరణం కర్మ కర్తేతి త్రివిధా కర్మ సంగ్రహ. Translation: knowledge, the object of knowledge, and the knower are the three factors that motivate action. The senses, the worker, and the doer are the three constituents of action. There are three kinds of impetus for daily work: knowledge, the object of knowledge, and the knower. The instrument of work, the work itself, and the worker are called the constituents of work. Any work done by any human being has three elements. These elements, before one acts, there is some impetus, which is called inspiration. Any solution arrived at before work is actualized in a subtle form of work. Then work takes the form of action. First, one has to undergo the psychological process of thinking, feeling, and willing, and that is called impetus. The inspiration to work is the same if it comes from the scripture or from the instruction of the spiritual master. When the inspiration is there and the worker is there, then actual activity takes place by the help of senses, including the mind, which is the center of all senses. The sum total of all constituents of the activity is called accumulation of work. So ikkada knowledge object of knowledge and the knower of the three factors to motivation work. The senses, the work, and the doer are the three constituents of action. So first మనకి ఏదైనా పని చేయాలంటే మనకి లోపల ఇన్స్పిరేషన్ రావాలి. ఆ ఇన్స్పిరేషన్ వస్తే మనము
ఆ పని చేస్తాం. సో ఆ ఇన్స్పిరేషన్ మనము గురువు దగ్గర నుంచి కానీ స్క్రిప్చర్స్ నుంచి తీసుకున్నాం అనుకో, అప్పుడు మనం సరైన వర్క్ చేయగలుగుతాం. లేదంటే మన ఇన్స్పిరేషనే మనకు రాదు ఓసారి చేయాలని. ఆ, ఆ, కానీ అట్లా ఇన్స్పిరేషన్ రాకపోతే మనం సరైన కార్యం చేయలేమన్నమాట. అందుకే మనం ఆ ఇన్స్పిరేషన్ స్క్రిప్చర్స్ నుంచి కానీ స్పిరిచువల్ మాస్టర్ నుంచి తీసుకుంటే అప్పుడు మనం కరెక్ట్ చేయగలుగుతాం అనమాట. అప్పుడు మన మైండ్ అండ్ మిగతా సెన్సెస్ కూడా వర్క్ చేస్తాయి ఆ కార్యం కోసం. టెక్స్ట్ 19. జ్ఞానం కర్మ చ కర్తా చ జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధైవ గుణ భేదత శ్రీదైవ గుణభేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే పూజ్యతే గుణ సంఖ్యానే యథావత్ శృణుతాన్యపి. యదా వచ్చున్నతాన్యపి జ్ఞానం కర్మ చ కర్త చ త్రిదైవ గుణభేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే యదావచ్చున్నుతాన్యపి. మూడు భిన్న ప్రకృతి గుణాలను అనుసరించి మూడు రకాలైన జ్ఞానము, కర్త, కర్మ అనేవి ఉన్నాయి. ఇప్పుడు వాటిని గురించి నా నుండి విను. భాష్యము. 14వ అధ్యాయంలో మూడు ప్రకృతి గుణ విభాగాలు విస్తారంగా వివరించబడ్డాయి. సత్వగుణము ప్రకాశమానమని, రజోగుణము భౌతికమైనదని, తమో గుణము సోమరితనానికి బద్ధకానికి హేతువని ఆ అధ్యాయంలో చెప్పబడింది. ప్రకృతి గుణాలన్నీ బంధించేవి, అవి మోక్ష కారణం కావు. సత్వగుణంలో కూడా మనిషి బద్ధుడవుతాడు. వివిధ ప్రకృతి గుణాలలో ఉన్నట్టు వివిధ రకాల మానవులచే చేయబడే వివిధ రకాల పూజలు 17వ అధ్యాయంలో వివరించబడ్డాయి. ఈ శ్లోకంలో భగవానుడు మూడు గుణాలను అనుసరించి ఉన్నట్టి వివిధ రకాల జ్ఞానము, కర్తలు, కర్మ గురించి చెప్పగోరుతున్నానని అన్నాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. According to the three different modes of material nature, there are three kinds of knowledge, action, performer of action. Now hear from these. So different modes. మన త్రిగుణాల వల్ల దాని కూడా 3 types of knowledge ఉన్నాయి, ఇంకా 3 types of actions ఉన్నాయి, ఇంకా 3 types of performer action, 3 types of మనుషులు కూడా ఉన్నారు ఎట్లాంటి యాక్షన్. సో దాని గురించి మళ్ళీ కృష్ణుడు విస్తారంగా నెక్స్ట్ శ్లోకాస్ చెప్తున్నాడు అనమాట. సో ఇవన్నీ నెక్స్ట్ శ్లోకాస్ అన్ని వీటి గురించే 3 గుణాల్లో ఉన్నాయని చెప్తున్నాడు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. సో టెక్స్ట్ 20. సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయం ఈక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. Translation: that knowledge by which one undivided spiritual nature is seen in all living entities, though they are divided into innumerable forms, you should understand to be in the mode of goodness. So in knowledge గురించి చెప్తాను. నాలెడ్జ్ సత్వగుణంలో ఉన్న నాలెడ్జ్ ఎట్లా ఉంటుంది? A person who sees one spirit soul in every being, living being, whether a demigod, human being, animal, bird, beast, aquatic or plants, possesses knowledge in the mode of goodness. In all living entities, one spirit soul is there, although they have different bodies in terms of their previous work. As described in the 7th chapter, the manifestation of living force in every body is due to the superior nature of the Supreme Lord. Thus, to see that one superior nature, that living force in every body is to see in the mode of goodness. That living energy is imperishable, although the bodies are perishable. Differences are perceived in terms of body because there are many forms of material existence in conditional life. The living force appears to be divided. Such impersonal knowledge is the aspect of self-realization. సో ఎవరైతే ప్రతి జీవిలో సేమ్ టైప్ ఆత్మ ఉంది, లైక్ యానిమల్స్లో కానీ, మనుషుల్లో కానీ, దేవతల్లో కానీ, పక్షులు, జంతువులు అన్నింటిలో ఒకటే టైప్ ఆత్మ ఉంది, కానీ బాడీ డిఫరెంట్ ఉందని ఆ జ్ఞానము ఎవరికి ఉందో అది సత్వగుణంలో ఉందని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. నెక్స్ట్ 21. పృథక్త్వేన తు యజ్ఞానం నానా భావాన్ పృథగ్విధాన్
వ్యక్తి సర్వేషు భూతేషు వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. జ్ఞానం విద్ధి రాజసం పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథక్విదాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. ఏ జ్ఞానము ద్వారానైతే మనిషి ప్రతి భిన్న దేహంలో భిన్నమైన జీవుడు ఉన్నట్లుగా చూస్తాడో అది రజోగుణానికి చెందినదిగా నీవు తెలుసుకోవాలి. భాష్యము: భౌతిక దేహమే జీవుడని, దేహము నశించగానే చైతన్యము కూడా నశించిపోతుందని అనుకోవడము రజోగుణ జ్ఞానముగా చెప్పబడుతుంది. ఆ జ్ఞానమును అనుసరించి నానా రకాల చైతన్య వృద్ధి కారణంగానే దేహాలు ఒకదాని నుండి వేరొకటి భిన్నంగా ఉంటాయి. లేకపోతే చైతన్యాన్ని ప్రదర్శించే ప్రత్యేకమైన ఆత్మ లేనే లేదు. స్వయంగా దేహమే ఆత్మ. దేహానికి అతీతంగా వేరొక ఆత్మ లేనే లేదు. అటువంటి జ్ఞానాన్ని బట్టి చైతన్యము తాత్కాలికమైనది. వ్యక్తిగత ఆత్మలు లేనే లేరు. కేవలము సర్వవ్యాపకమైన ఒకే ఆత్మ ఉన్నది. తాత్కాలిక అజ్ఞాన ప్రదర్శనమే ఈ దేహము. అంటే ఈ దేహానికి అతీతంగా ప్రత్యేక జీవుడు గాని పరమాత్ముడు గాని లేడు. అటువంటి భావనలన్నీ రజోగుణ ఫలాలుగా భావించబడ్డాయి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో రజగుణంలో వాళ్ళ గుణాలు ఎట్లా ఉంటాయి? ద నాలెడ్జ్ బై విచ్ వన్ సీస్ ఇన్ ఎవ్రీ డిఫరెంట్ బాడీ దేర్ ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లివింగ్ ఎనిటీ. యూ షుడ్ అండర్స్టాండ్ టు బీ ఇన్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్. సో ఎవరైతే అనుకుంటారో ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క టైప్ ఆత్మ ఉంది, ఒక్కొక్క బాడీ డిఫరెంట్ అని అనుకుంటారో అది రజోగుణం వాళ్ళ నాలెడ్జ్ అనమాట. సో టెక్స్ట్ 22. యత్తు కృష్ణ వద్ ఏకస్మిన్ కృష్ణ వదేకస్మిన్ కార్యే సక్తం అహైతుకం కార్యే సక్తం అహైతుకం అతత్వార్థ వద్ అల్పం చ అతత్వార్థ వదల్పం చ తత్తామసం ఉదాహృతం. తామసముదాహృతం. Translation. And that knowledge by which one is attached to one kind of work as the all in all, without knowledge of the truth, and which is very meager, is said to be in the mode of darkness. Knowledge of the common man is always in the mode of darkness or ignorance, because every living entity in the conditional life is born into the mode of ignorance. One who does not develop knowledge through the authorities or scriptural injunctions has knowledge that is limited to the body. He is not concerned about acting in terms of directions of scripture. For him, God is money. Knowledge means the satisfaction of bodily demands. Such knowledge has no connection with the absolute truth. It is more or less like the knowledge of the ordinary animals. The knowledge of eating, sleeping, defending, and mating. Such knowledge is described here as a product of a mode of darkness. In other words, knowledge concerning the spirit soul beyond this body is called knowledge in the mode of goodness. Knowledge producing many theories and doctrines by the dint of mundane logic and mental speculation is in the product of passion, and knowledge concerned only with keeping the body comfortable is said to be in the mode of ignorance. సో ఇగ్నోరెన్స్ ఉన్న వాళ్ళ బాడీ నాలెడ్జ్ ఎట్లా ఉంటుందంటే ఈటింగ్ స్లీపింగ్, మేటింగ్ అండ్ డిఫెండింగ్, లైక్ జస్ట్ లైక్ పశువులు అనమాట. వాళ్ళకి సోల్ గురించి నాలెడ్జ్ ఉండదు. ఇంకనేమో ఓన్లీ ఎట్లా డిఫెండ్ చేయాలి, ఎట్లా తినాలి, ఎట్లా పడుకోవాలి, ఎట్లా వృద్ధి చేసుకోవాలి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అని చూసుకుంటాం. అది ఇగ్నోరెన్స్ నాలెడ్జ్ అనమాట. టెక్స్ట్ 23. నియతం సంగరహితం నియతం సంగరహితం అరాగ ద్వేషత కృతం అరాగా ద్వేషత కృతం అఫల ప్రేప్సునా కర్మ అఫలా ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. ఎత్తత్ సాత్వికముచ్యతే. నియతం సంగరహితం అరాగద్వేషత కృతం అఫలా ప్రేప్సునా కర్మ ఎత్తత్ సాత్వికముచ్యతే. క్రమపరచబడింది సంగత్వరహితంగాను, రాగద్వేషాలు లేకుండాగాను, ఫలాకాంక్ష లేకుండాగాను చేయబడేదైన కర్మ సత్వగుణంలో ఉన్నదిగా చెప్పబడుతుంది. భాష్యము: వివిధ ఆశ్రమ స్థితులు, సామాజిక విభాగాల దృష్ట్యా శాస్త్రాల్లో చెప్పులుగా సంగత్వము కానీ స్వామ్యము కానీ లేకుండా చేయబడినవి. అందువలన రాగద్వేషాలు లేనివి, స్వీయ ప్రీతి కానీ స్వీయ భోగము కానీ లేకుండా
కేవలము భగవత్ ప్రీత్యర్థం కృష్ణ భక్తి భావనలో చేయబడినవి అయిన నియమిత ధార్మిక విధులు సత్వగుణంలో ఉన్నట్టి కర్మలుగా చెప్పబడతాయి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో లాస్ట్ 3 శ్లోకాస్ మనము అది నాలెడ్జ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా యాక్షన్ లైక్ కర్మలు యాక్షన్ గురించి చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ. దట్ యాక్షన్ విచ్ ఈస్ రెగ్యులేటెడ్ అండ్ విచ్ ఈస్ పర్ఫార్మ్ వితౌట్ అటాచ్మెంట్, వితౌట్ లవ్ ఆర్ హేట్రెడ్ అండ్ వితౌట్ డిజైర్ ఫర్ ఫ్రూటివ్ రిజల్ట్స్ ఈ సెట్ టు బి ద మోడ్ ఆఫ్ గుడ్నెస్. ఏ అయితే మనం కార్యం చేస్తున్నామో అది అటాచ్మెంట్, రాగద్వేషం లేకుండా, ఇంకనేమో లవ్ అండ్ హేట్ అంటే అది అది ఈ పని నాకు నచ్చింది, ఈ పని నాకు నచ్చదా అట్లా అనుకోకుండా చేయడము, ఇంకా ఫ్రూటివ్ రిజల్ట్స్ కోసం కాకుండా చేసేది ఇది సత్వగుణంలో ఉండే కార్యం అన్నమాట. టెక్స్ట్ 24. యత్తు కామేప్సునా కర్మ ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. తద్రాజసముదాహృతం. Translation. But action performed with great effort by one seeking to gratify his desires and enacted from a sense of false ego is called action in the mode of passion. సో ఏదైతే మనము మన ఇంద్రియ తృప్తి కోసం చేస్తామో పనులు, ఇంకనేమో మన ఫాల్స్ ప్రైడ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి కార్యాలు చేస్తామో అది రజోగుణంలో ఉన్న కార్యాలు. ఓకే, టెక్స్ట్ 25. అనుబంధం క్షయం హింసాం అనుబంధం క్షయం హింస అనపేక్ష చ పౌరుషం అనపేక్ష చ పౌరుషం మోహాత్ ఆరభ్యతే కర్మ మోహదారావృతే కర్మ యత్తత్ తామసం ఉచ్యతే. ఎత్తత్తామసముచ్యతే. అనుబంధం క్షయం హింస అనపేక్ష చ పౌరుషం మోహాదారభృతే కర్మ ఎత్తత్తామసముచ్యతే. మోహముతోనూ శాస్త్రోపదేశాల పట్ల ఉపేక్షతోనూ భవిష్యత్ బంధమును గాని, హింసను గాని, ఇతరుల దుఃఖమును గాని పట్టించుకోకుండా చేయబడే కర్మ తమో గుణములోనిదిగా చెప్పబడుతుంది. భాష్యము: మనిషి తాను చేసే కర్మల వివరాలను ప్రభుత్వానికి లేదా యమదూతలని తెలియబడే భగవంతుడి కార్యకర్తలకు చెప్పవలసి ఉంటుంది. బాధ్యతారహితమైన కర్మ శాసన నియమాలను భంగపరుస్తుంది కనుక వినాశకరమే అవుతుంది. అది తరచుగా హింసను కూడి ఉండి ఇతర జీవులకు దుఃఖాన్ని కలిగిస్తుంది. అటువంటి బాధ్యతారహితమైన కర్మ స్వీయ అనుభవ జ్ఞానముతో చేసినప్పుడు అది మోహం అని చెప్పబడుతుంది. అటువంటి మోహపూరిత కర్మ తమో గుణ ఫలము అయి ఉంటుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. That action performed in illusion, in disregard of scriptural injunctions, and without concern for future bondage or for violence or distress caused to others is said to be in the mode of ignorance. సో తమో గుణంలో ఉన్న కార్యాలు ఏంటంటే అది శాస్త్రాల్లో చెప్పబడింది కాదు, ఇంకనేమో వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించారు. అది మనం కార్యం చేసి ఏమవుతుంది దాని రిజల్ట్ అని ఆలోచించకుండా అది వేరే వాళ్ళకి హింస చేసినా వాళ్ళు ఆ కార్యాలు చేస్తుంటారు. అట్లాంటి కార్యాలు తమో గుణంలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 26. ముక్త సంగో అనహంవాది ముక్త సంగో అనహంవాది ధృత్యా ఉత్సాహ సమన్వితః సిద్ధి అసిద్ధయోర్ నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. Translation. One who performs his duty without association with the modes of material nature, without false ego, with great determination and enthusiasm, and without wavering in success or failure, is said to be a worker in the mode of goodness. Purpose. A person in Krishna consciousness is always transcendental to the material modes of nature. He has no expectation for the result
of work entrusted to him, because he is above false ego and pride. Still, he is always enthusiastic till completion of such work. He does not worry about the distress undertaken. He is always enthusiastic. He does not care for success or failure. He is equal in both distress and happiness. Such a worker is situated in the mode of goodness. ఎవరైతే one who performs his duty without association with the modes of material nature, without false ego, with great determination and enthusiasm, without wavering success or failure, ఈ సెట్ బి ద మోడ్ ఆఫ్ గుడ్నెస్. సో ఎవరైతే ఈ డిటర్మినేషన్ ఉంటుంది, డిటర్మినేషన్ చెప్పారు కదా, ఏది వాళ్ళకి ఎంతూజియాజం. సో వాళ్ళ సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా వాళ్ళు దాని గురించి పట్టించుకోరు అనమాట. సో వాళ్ళ ఏ డ్యూటీ ఉంటుందో అది వాళ్ళు డిటర్మినేషన్ తోటి చేస్తారనమాట. సో అది సత్వగుణంలో ఉన్న డిటర్మినేషన్. దత్తుప్రభు మీది వచ్చింది అనుకుంటా, మ్యూట్ చదువుతారా? 2 శ్లోకాస్ 30th వరకు చేద్దాం మనము. ఓకే, 27 చదవండి ప్రభు. దత్తుప్రభు. రాగి కర్మ ఫల ప్రేప్సుర్. మళ్ళీ మీ వాయిస్ పోయింది, మ్యూట్ లో ఉన్నారు ప్రభు. రాగి కర్మ ఫల ప్రేప్సు. లుబ్ధో హింసాత్మకో అశుచి. లుబ్ధో హింసాత్మకో శుచి. హర్ష శోకాన్విత కర్త. హర్ష శోకాన్విత కర్త. రాజసా పరికీర్తితః. రాజసః పరికీర్తితః. చదవండి శ్లోకం ఒకసారి. రాగి కర్మ ఫల ప్రేప్సుర్. లుబ్ధో హింసాత్మకో శుచిః. హర్ష శోకాన్వితః కర్త. రాజసః పరికీర్తితః. ట్రాన్స్లేషన్ పర్పస్ చదువుతారా ప్రభు ఇంగ్లీష్లో? చదువుతాం. Translation of purport given by His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada. Translation: the worker who is attached to work and the fruits of work, desiring to enjoy those fruits, and who is greedy, always envious, impure, and moved by joy and sorrow, is said to be in the mode of passion. Purport: a person is too much attached to a certain kind of work or to the result because he has too much attachment for materialism or health and home, wife and children. Such a person has no desire for higher elevation in life. He is simply concerned with making this world as materially comfortable as possible. He is generally very greedy, and he thinks that anything attained by him is permanent and never to be lost. Such a person is envious of others and prepared to do anything wrong for sense gratification. Therefore, such a person is unclean, and he does not care whether his earning is pure or impure. He is very happy if his work is successful and very much distressed when his work is not successful. Such is the worker in the mode of passion. సో ఎవరు రజోగుణం వాళ్ళ వర్క్ ఎట్లా ఉంటుంది? ద వర్కర్ హూ ఈజ్ అటాచ్డ్ టు వర్క్ అండ్ ద ఫ్రూట్స్ ఆఫ్ వర్క్. సో వాళ్ళు అటాచ్ ఉంటారు వాళ్ళ వర్క్ ఏం చేసిన దానికి రిజల్ట్ కోసము. డిజైర్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ వర్క్. వాళ్ళు ఆ రిజల్ట్ ఏదో వస్తుందో దాన్ని ఎంజాయ్ చేయాలని పని చేస్తుంటారు. అండ్ హూ ఇస్ గ్రీడీ, ఆల్వేస్ ఎన్వియస్. సో వాళ్ళు చాలా లోపం ఉంటుంది, ఎన్వియస్ ఉంటారు. ఈ పని కాకపోతే ఎట్లా పని చేయాలి, వేరే వాళ్ళు మంచి పని చేస్తే వాళ్ళు దానికి ఎన్వియస్ ఉంటారు. ఇంప్యూర్ అండ్ మూడ్ బై జాయ్ అండ్ సాడ్. సో ఒకసారి సుఖం ఉంటుంది, ఒకసారి దుఃఖం ఉంటుంది. అండ్ ఈ సెట్ టు బి ఇన్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్. సో వాళ్ళు అది రజోగుణంలో ఉన్న వాళ్ళు అనుకోవాలి. సో టెక్స్ట్ 28 అనితక చదువు. అయుక్త ప్రాకృత స్తబ్ధ. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః. శతో నైష్కృతికో అలసః. శతో నైష్కృతికో అలసః. విషాదీ దీర్ఘ సూత్రీ చ. విషాదీ దీర్ఘసూత్రీ చ. కర్తా తామస ఉచ్యతే. తామస ఉచ్యతే. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః. శతో నైష్కృతికో అలసః. విషాదీ దీర్ఘసూత్రీ చ.
కర్త తామస ఉచ్యతే. శాస్త్రోపదేశాలకు విరుద్ధముగా కర్మలో సర్వదా నెలకొనేవాడు లౌకికుడు, మొండివాడు, మోసము చేసేవాడు, ఇతరులను అవమానపరచడంలో నేర్పరి, బద్ధకస్తుడు, సర్వదా చింతతో కూడినవాడు, కాలయాపన చేసేవాడు అయిన కర్త తమోగుణకర్తగా చెప్పబడతాడు. భాష్యము. ఏ రకమైన కర్మను చేయాలో ఏ రకమైన కర్మను చేయకూడదో శాస్త్రోపదేశాల్లో మనకు కనిపిస్తుంది. అటువంటి ఉపదేశాలను పట్టించుకునే వారు చేయకూడని కర్మలో నెలకొంటారు. అటువంటి వ్యక్తులు సాధారణంగా లౌకికులు. వారు ప్రకృతి త్రిగుణాలను అనుసరించే పని చేస్తారు, శాస్త్రోపదేశాన్ని అనుసరించి కాదు. అటువంటి కర్తలు మృదువుగా ఉండరు. సాధారణంగా వారు సర్వదా మోసం చేసేవారు, ఇతరులను అవమానించడంలో దిట్టలు అయి ఉంటారు. వారు బద్ధకస్తులు. పని ఉన్నప్పటికీ వారు దానిని సరిగ్గా చేయరు, తరువాత చేద్దామని పక్కకు పెడతారు. అందుకే వారు చింతాక్రాంతులుగా కనిపిస్తారు. వారు కాలయాపన చేస్తారు. 1 గంటలో అయ్యేదాన్ని వారు సంవత్సరాలు సాగదీస్తారు. అటువంటి కర్తలు తమో గుణంలో నెలకొన్నట్టు వారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. తమో గుణంలో ఉన్న వర్క్ పనిచేసే ద వర్కర్ హూ ఇస్ ఆల్వేస్ ఎంగేజ్ ఇన్ వర్క్ అగెయిన్స్ ద ఇంజెక్షన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్. వాళ్ళు శాస్త్రాల్లో ఉన్నది దానికి వ్యతీతంగా చేస్తారు. అండ్ హూ ఈజ్ మెటీరియలిస్టిక్. సో చాలా మెటీరియలిస్టిక్ యాటిట్యూడ్ ఉంటుంది, ఆబ్స్టినేట్, ఇంకా చాలా దృఢంగా చేస్తుంటారు. ఏది చేయొద్దు అంటే అదే చేస్తుంటారు వాళ్ళు. చీటింగ్ అండ్ ఎక్స్పర్టింగ్ ఇన్సల్టింగ్ అదర్స్. వాళ్ళు వేరే వాళ్ళు చీట్ చేస్తారు, ఇంకా వేరే వాళ్ళని ఇన్సల్ట్ కూడా చేస్తారు. హూ ఇస్ లేజీ, ఇంకా చాలా బద్ధకంగా చేస్తారు పని. 1 గంటలో చేయాల్సింది సంవత్సరాలు తీసుకుంటారు, నెలలు తీసుకుంటారు. అండ్ ఆల్వేస్ మోరస్ అండ్ ప్రొక్రాస్టినేటింగ్, అదే పోస్ట్పోన్ చేస్తుంటారు ఏదైనా వర్క్. సో హీఈస్ ఇన్ ద మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. సో వాళ్ళు చేసేది తమ గుణంలో ఉంటుంది కార్యం అన్నమాట. నెక్స్ట్ శ్లోక 29. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ. గుణతస్త్రివిధం శృణు. గుణతస్త్రివిధం శృణు. ప్రోచ్యమానం అశేషేణ. ప్రోచ్యమానం అశేషేణ. పృథక్త్వేన ధనంజయ. పృథక్త్వేన ధనంజయ. Translation. O winner of wealth, now please listen as I tell you in detail the different kinds of understanding and determination according to the 3 modes of material nature. Purport. Now, after explaining knowledge, the object of knowledge, and knower in 3 different divisions according to the modes of material nature, the Lord is explaining the intelligence and determination of workers in the same way. So, ఏది ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇంటెలిజెన్స్, డిటర్మినేషన్, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇంకా ఇంటెలిజెన్స్, అవి కూడా 3 టైప్స్ ఉన్నాయని కృష్ణుడు చెప్తున్నాడు. సో 30th శ్లోక, లాస్ట్ శ్లోక ప్రభు చదువుతారా మీరు? ప్రవృత్తిం చ నివృత్తిం చ. ప్రవృత్తిం చ నివృత్తిం చ. కార్యే భయాభయే. కార్యే భయాభయే. బంధం మోక్షం చ యా వేత్తి. బంధం మోక్షం చ యా వేత్తి. బుద్ధి సా పార్థ సాత్వికీ. బుద్ధి సా పార్థ సాత్వికీ. శ్లోక చదవండి ఒకసారి. ప్రవృత్తిం చ నివృత్తిం చ. కార్యే భయాభయే. బంధం మోక్షం చ యా వేత్తి. బుద్ధి సా పార్థ సాత్వికీ. Translation and purport given by His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada. Translation of Son of Pratha. That understanding by which one knows what ought to be done and what ought not to be done, what is to be feared and what is not to be feared, what is binding and what is liberating, is in the mode of goodness. Purport. Performing actions in terms of the directions of the scriptures is called pravrutti, or executing actions that deserve to be performed, and actions which are not so directed are not to be performed. One who does not know the scriptural directions becomes entangled in the actions and the reactions of work. Understanding which discriminates by intelligence is situated in the mode of goodness. Hare Krishna.
హరే కృష్ణ. సో ఈ శ్లోకం ప్రవృత్తి నివృత్తి అని చెప్తున్నారు. సో ప్రవృత్తి అంటే మన స్క్రిప్చర్స్ నుంచి చేసే సజెస్ట్ చేసిన కార్యాలు చేస్తే అది ప్రవృత్తి అని. నివృత్తి అంటే దానికి ఆపోజిట్ అన్నమాట. సో ఏది మనం చేయాలి, ఏది మనం చేయకూడదు, ఇంకా ఏది మనం భయపడాలి, ఏది మనం భయపడదు, ఏది లైక్ బైండింగ్ బాండేజ్ ఇస్తుంది, ఏది మనని మోక్షం ఇస్తుంది, ఆ కార్యాలు సత్వగుణంలో ఉన్నాయని చెప్తున్నాను. సో ఇంతటితో ఆపుదాం మాతాజీ ప్రభుజీ. 30 శ్లోకాస్ చదివాము. ఇంకా మోస్ట్లీ ఇంకా మేబీ 2 క్లాస్ ఉండొచ్చు. నెక్స్ట్ వీక్ చూద్దాము. ఒకవేళ కంప్లీట్ అయితే నెక్స్ట్ వీక్ కూడా కంప్లీట్ కావాలి. ఎందుకంటే చిన్న చిన్న శ్లోకాస్ పర్పట్స్ ఉంటే మనం కంప్లీట్ చేసుకో. మేబీ లైక్ 1 or 2 మ్యాక్సిమం క్లాస్ ఉంటాయి. సో నెక్స్ట్ వీక్ చేద్దాం. ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయా మాతాజీ, అనితక్క, ప్రభుజీ? నరసింహారతి చేద్దాం. నమస్తే నరసింహాయ. నమస్తే నరసింహాయ. నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ యతో యతో హరే నరసింహ హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపద్యే. కమలవరే నాకా అద్భుత శృంగా దళితా హిరణ్యకశిపు తనుదుంగా కేశవృతా నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. అద్భుత జయ జగదీశ హరే జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్. జయ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్. జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ ప్రభుపాద్ ప్రభుపాద్ జయ జయ ప్రభుపాద్. జయ జయ గురుదేవ్ 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 జయ జయ
जय गुरु निताय गौरा हरि बोल हरि बोल हरि बोल निताय गौरा हरि बोल निताय गौर निताय हरि गौर बोल हरि बोल निताय गौर हरि बोल निताय गौर हरि बोल निताय गौरा हरि बोल हरि बोल हरि बोल निताय गौरा हरि बोल निताय गौर हरि निताय बोल गौर हरि हरि बोल हरि बोल निताय बोल गौर हरि बोल। विघ्न विनाश नरसिंहदेव भगवान की जय। भक्त शिरोमणि प्रहलाद महाराज के, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय। థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ అనిత జాయిన్ అయ్యేందుకు. ఏమైనా తప్పులుంటే క్షమించండి. సో ఫైనల్గా 18 చాప్టర్కి వచ్చినాము. చాలా సంతోషంగా ఉంది. కంప్లీట్ అవుతుంది కోర్స్. ఇంకో మేబీ 1 or 2 క్లాసెస్. ఓకే, సో నెక్స్ట్ వీక్ కూడా జాయిన్ కండి. నెక్స్ట్ చాప్టర్ కంప్లీట్ చేద్దాం. ఓకే, వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ. ప్రణామం.